మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల బీజేపీ అధ్యక్షులు నిమ్మాంజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మండల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా చెవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు గెలిచిన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు మెంబర్లను వారు ఘనంగా సన్మానించారు. అనంతరం కొండ విశ్వేశ్వరరెడ్డి జన్మదిన పురస్కరించుకుని మండలంలోని వివిధ పాఠశాలలో 10వ తరగతిలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహక చెక్కులను అందించారు. అనంతరం కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కందుకూరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీని కాదని మండల ప్రజలందరూ భారతీయ జనతా పార్టీకి అపూర్వ విజయాన్ని అందించి 12 సర్పంచులను గెలిపించుకున్నారని, వాళ్ళ నమ్మకాన్ని అదేవిధంగా కొనసాగించేలా గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని, అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా సహకరిస్తానని తెలిపారు. శ్రీరాములు మాట్లాడుతూ రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి వెంకయ్య యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు సాధ మల్లారెడ్డి, లక్ష్మణ్ ముదిరాజ్, అమరేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, వివిధ మోర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.